వెల్ దేవుని నామానికి స్తోత్రం కలుగునాక. గడిచినటువంటి వారము అటోన్మెంట్ గురించి మనము మాట్లాడుకోవడానికి ప్రారంభించాం. కొంత ఇంట్రొడక్షన్ నేను గడిచినటువంటి వారం మీకు ఇచ్చాను. బహుశా ఎవరికి కూడా సబ్జెక్ట్ సరిగా అర్థం అవ్వకపోయి ఉంటుంది. ఏం ప్రాబ్లం లేదు, మనం నెమ్మదిగా వెళ్తాం. ఎందుకు అనంటే ఈ 2 వీక్స్ మనం ఇలా చేసుకున్న తర్వాత మనము గుడ్ ఫ్రైడే సందర్భానికి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు వారు సిలువలో చేసినటువంటి ఆ సాక్రిఫైస్ గురించి మనము స్టడీ చేసే పరిస్థితికి మనం వస్తాం. ఆ రీతిగా మనము స్టడీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. సో అటోన్మెంట్ గురించి మనం మాట్లాడుతూ డిఫైన్ చేసాం. ఏంటి అని అంటే, మనకు రక్షణ సంపాదించడం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన జీవితం ద్వారా మరియు మరణం ద్వారా చేసినటువంటి పుణ్యకార్యాన్ని అటోన్మెంట్ లేదా పాప పరిహారము లేదా పరిహారార్థ బలి అనేటటువంటి మాట మాట్లాడుతాం. సో బలి అనగానే మనం కేవలం సిలువ మీద వరకే వెళితే ప్రయోజనం లేదు. ఎందుకు అనంటే, ఆయన భూమి మీద జీవించిన జీవితంలో కూడా ఆయన బలియాగం కానీ అంటే సాక్రిఫైస్ లాగానే ఆయన జీవించాడు. ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాను. ఆ తర్వాత లాస్ట్ వీక్ మనము మెయిన్గా ఏం మాట్లాడుకున్నామంటే ద కాజ్ ఆఫ్ అటోన్మెంట్. అంటే ఈ అటోన్మెంట్ జరగడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి అని అంటే, నంబర్ 1, గాడ్స్ లవ్ టువర్డ్స్ అస్. దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించెను. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ అటోన్మెంట్? ఈజ్ లవ్. అయితే ఆ కాలమందు, ఏ కాలమందు? సింపుల్గా ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి ఇశ్రాయేలీల వరకు మొత్తం అంతా ఆ కాలమందు, అంటే ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ దేవుడు చూచి చూడనట్టు వదిలేశాడు. అది మనం అపోస్తల కార్యంలో నుంచి కూడా మనము 17వ అధ్యాయంలో నుంచి మనం చదివి మనము దాన్ని ధ్యానించాం. అయితే ఒక్కసారి అక్కడికి వెళ్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము. రోమపత్రిక 3వ అధ్యాయంలోనికి వెళ్ళక ముందు 4వ అధ్యాయాన్ని కూడా ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 24-25 వచనాలు. రోమన్స్ చాప్టర్ 4 వర్సెస్ 24 and 25. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. అంటే మనలను నీతిమంతులనుగా తీర్చడానికి, ఇక్కడ తెలుగులో నీతిమంతులుగా తీర్చడం అనే మాట ఉంది. ఇక్కడ మనం ఇంగ్లీష్లో 2 పదాలు వాడాలి. తీర్చడము అంటే జస్టిఫైడ్, నీతిమంతులు అంటే రైచస్. సో దేవుని యొక్క రైచస్నెస్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసము దేవుడు జస్టిఫికేషన్ జరిగించాడు. అంటే మనలను నీతిమంతులుగా చేయడానికి న్యాయమైన తీర్పును తీర్చాడు ఆయన. న్యాయమైన తీర్పు. ఈ మాట 3వ అధ్యాయం నుంచి మరొకసారి చదువుతాం. ఎందుకంటే అక్కడ ఒక మాటని నేను ఈ వారం మళ్ళా మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. 25-26 వచనాలు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున. అంటే పూర్వము వారు చేసినటువంటి పాపాలన్నిటిని కూడా ఆయన ఓర్చుకున్నాడు. ఎందుకు అనంటే మాట్లాడుకున్నాం మనము, అది అజ్ఞాన కాలము. ఏంటి అజ్ఞాన కాలము? వారికి రక్షణను గూర్చినటువంటి ప్రత్యక్షత లేదు. రాబోయే రక్షణ గురించినటువంటి కొందరు భక్తులకు ప్రత్యక్షత ఉంది, కానీ పూర్తిగా రక్షణ యొక్క రెవల్యూషన్ బయలుపరచడం అనేటటువంటి వాళ్ళకి లేదు. అబ్రహాము చూశాడు, పునాదులు గల పట్టణాన్ని చూశాడు. దావీదు చూశాడు, కీర్తనకారుడు రాస్తున్నాడు, నీవు నన్ను చావనివ్వవు, నీవు నన్ను మృతుల్లోనికి తీసుకెళ్ళవన్నాడు. యోబు రాశాడు. ఇలా అక్కడక్కడ అలాంటి ఒక చిన్న అవగాహన ఉంది, కానీ రక్షణ యొక్క సంపూర్ణమైనటువంటి సమకూర్పు అక్కడ లేదు. కాబట్టి ఆ కాలాన్ని దేవుడు ఏమన్నాడు అనంటే అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు ఏం చేశాడట?
అజ్ఞాన కాలమందు దేవుడు ఓర్చుకున్నాడు, ఓర్చుకొని ఉపేక్షించాడు, చూసి చూడనట్టు వదిలేశాడు. అయితే ఈ కాలమందు ఏం చేస్తున్నాడు? అంతటా అందరూ మారు మనసు పొందాల్సిందే అని చెప్తున్నాడు. ఎందుకు? మారు మనసు పొందడానికి కావాల్సినటువంటి సువార్త మీకు అందుబాటులో ఉంది. ఆ సువార్త ప్రకటించడానికి కావలసినటువంటి కార్యము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా జరిగింది. కాబట్టి ఇప్పుడు మీకు ఆప్షన్ లేదు. ఏమంటున్నాడు చూడండి, ఉపేక్షించినందున. మరి ఉపేక్షిస్తే మరి ప్రేమలో అన్నీ కొట్టుకుపోతాయా? నో. అందుకని మనం లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, దేవుని ఒక కోణంలోనే చూస్తే కరెక్ట్ కాదు. ఒక కోణంలోనే దేవుడు కొందరికి రక్షణకు కారణము, మరికొందరికి అడ్డుబండ కూడా అంట. ఏంటి ఆయన కొందరికి అడ్డుపడతాడా? ఎస్, బైబిల్ చెప్తుంది ఆ విషయాన్ని. కొందరికేమో రక్షణ కారకం, కొందరికి అడ్డుబండ. వారిలో అనేకులు ఆయనకి ఇష్టులై ఉన్నందున అరణ్యంలో నశించారు. అందరూ ప్రయాణం అయ్యారా? అందరూ ఒకే బండలోని తాగారా? అందరూ ఒకే మేఘం కింద, అందరూ ఒకే సముద్రంలో నడిచిపోయారా? అయితే వారిలో కొందరు అన్నాడు, ఏ దేవునికి ఇష్టులై ఉండకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా. సో ఇఫ్ వి డోంట్ కీప్ అవర్ ఫెయిత్ until the end, we will be lost. కాబట్టి దేవుడు ప్రేమలో కొట్టుకుపోతాయి, అన్ని కృపలో కొట్టుకుపోతాయి. దేవుడు ఒక పార్శ్వంలోనే ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, మహిమగల రాజు, ఇంతవరకే చూస్తే కరెక్ట్ కాదు. ఆయన న్యాయవంతుడు. న్యాయవంతుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఉట్టి ప్రేమిస్తే ఎలాగా? ప్రేమతో పాటు మానవుడు చేసినటువంటి పాపము, ఆ పాపమునకు గనక తీర్పు తీర్చకపోతే మానవుడు ఆ పాపంలో నుంచి బయటపడి నీతిమంతునిగా ఎంచబడే అవకాశం లేదు. మరి తీర్పు తీర్చాలి అని అంటే అందరి మీద కుదరదు కదా. పాపం లేని ఒక మనిషి కావాలి, పాపం లేని ఒక వ్యక్తి కావాలి. సో ఇప్పుడు ఏమంటున్నాడు? క్రీస్తు యేసు రక్తమందలి. ఏంటంట? క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం. అంటే వారు అన్నప్పుడు పాత నిబంధన వారు, విశ్వాసం అంటే మనము విశ్వాసం ఉంచడము. రక్తము, క్రీస్తు యేసు రక్తము, ఆయనను కరుణాధారముగా, ప్రొపిషియేషన్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం అక్కడ వాడబడింది. కరుణాధారం, ప్రొపిషియేషన్ అంటే పాపానికి చెల్లించవలసినటువంటి వెల. పాపం వలన ఎవరి కోపం వచ్చింది చెప్పాలి, అందరు చెప్పాలి. ఎవరి కోపం వచ్చింది? పాపం వలన ఎవరికి కోపం వచ్చింది అంటే ఇక్కడ మనకు ఆన్సర్ దొరుకుద్ది. యేసుక్రీస్తు ఎవరికి వెల చెల్లించాడు? ఎవరికి చెల్లించాడు? మన కోసం చెల్లించాడు. ఎవరికి చెల్లించాడు? దట్ ఈస్ అ మిస్టేక్. ఇప్పుడు మనం పాపం చేస్తే సాతానికి ఏం పోయగలం? సాతాను హ్యాపీ. దేవుని ఉగ్రతకు సరిపడినటువంటి వెలని ప్రొపిషియేషన్ అన్నాడు. దాన్ని తెలుగులో ఎంత చక్కని మాట వాడాడు అంటే కరుణాధారం అంట. అంటే కరుణను సంపాదించగలిగినంత వెల దేని ద్వారా చెల్లించబడింది? యేసుక్రీస్తు రక్తము ద్వారా. ఆ రక్తము ద్వారా కరుణాధారము సంపాదించబడింది కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ కరుణకు మనం పాత్రులమయ్యి చూడండి, తీర్పు ఎలా తీర్చబడుతుంది అని అంటే మనల్ని బట్టి కాదు, ఆయనను బట్టి తీర్పు తీర్చబడి, అంటే ఒక జస్టిస్ ఆయన వలన జరిగి మనము రైచియస్గా మారతాము. అలా మారడానికి యేసుక్రీస్తునందు ఆ కార్యాన్ని దేవుడు జరిగించాడు.
ఆ దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. ఎందుకు ఇదంతా జరిగింది అని అంటే, ఆయన నీతిమంతుడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు నీతిమంతునిగా తీర్చబడాలని ఆయన ఈ తీర్పు కార్యం అనేటటువంటిది ఒకటి చేశాడు. సో వై జడ్జ్మెంట్, వై జస్టిస్ ఈజ్ టు మేక్ యు అండ్ మీ రైచియస్. ఇది ఎంత సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే, ఎవడ్రా ఈ ఎగ్జామ్స్ కనిపెట్టింది అనకూడదు. వై ఎగ్జామ్స్? ఫర్ ప్రమోషన్. తీర్పెందుకు? నీతిమంతులుగా తీర్చబడడానికి. మరి తీర్పు అప్పుడెందుకు తీర్చలేదు, ఇప్పుడెందుకు తీరుస్తున్నాడు? ఇప్పుడు తీర్పు తీరిస్తే ఆ తీర్పు తీర్చగానే కరుణను పొందుకోవడానికి కరుణాధారం ఉంది. అప్పుడు కరుణాధారము లేదు. సో గాడ్ ఈజ్ వెయిటింగ్ టిల్ నౌ. ఎందుకంటే ప్రొవిజన్ లేకుండా, అంటే ప్రొపిషియేషన్ లేకుండా, కరుణాధారమైనటువంటి ఆ దేవుని ఉగ్రతను సాటిస్ఫై చేసేటటువంటి వెల చెల్లింపు అనేటటువంటిది లేకుండా తీర్పు తీరిస్తే మానవుడు ఏమవుతాడు చెప్పాలి? తప్పిమని చెప్పాలి. ఏమవుతాడు? ఉగ్రతను సాటిస్ఫై చేసే అంతటి వెల చెల్లించే అవకాశం లేనప్పుడు తీర్పు తీరిస్తే ఏమవుద్ది? నాశనం అయిపోతాడు. ఇది ఎంత సింపుల్ అంటే, నువ్వు నాకు 10,000 అప్పున్నావు, ఇస్తావా సస్తావా అంటే ఇవ్వలేకపోతే ఏమవ్వాలి? చావాలి. మధ్యలో ఒకడు వచ్చి నేను ఇస్తాను అన్నాడు అనుకోండి, ఏమవుద్ది? వెల చెల్లించబడుతుంది, ఆ రుణస్థుడు బతికింపబడతాడు. సో దేవుడు ఎందుకు అటోన్మెంట్ జరిగించాల్సి వచ్చింది అని అంటే, నంబర్ 1 ప్రేమ, నంబర్ 2 న్యాయం. ఆయన ప్రేమామయుడు, ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయము తీర్చి ఆయన నీతిమంతుడు కాబట్టి మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా అవడానికి ఆయన అలా చేశాడు. చూసారా? ప్రేమతో న్యాయము తీర్చి ఆయన వలె మనలను నీతిమంతులుగా చేసుకోవడం కోసము అటోన్మెంట్ అనేటటువంటి కార్యక్రమాన్ని దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. దట్ ఈస్ అ కాజ్ ఆఫ్ అటోన్మెంట్. సో సిలువలో కేవలము ప్రేమ మాత్రమే కనిపించకూడదు. మనకి ఏం కనిపించాలి? సిలువలో న్యాయ తీర్పు కనిపించాలి. న్యాయ తీర్పు. 53వ అధ్యాయము యెషయా గ్రంథంలోకి మీరు వెళ్ళక్కర్లేదు, నేను జస్ట్ జ్ఞాపకం చేస్తాను. మన అంట ఏమనుంది అక్కడ? మన ఎవరైనా ఒక్కరు తీస్తే చదవండి. మన అపరాధముల యొక్క శిక్ష ఆయన మీద వేయబడిందంట. తీగలుతారు ఎవరైనా టపీమని? 53 యెషయా గ్రంథం ఆ ఒక్క మాట చదువుదాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలి. ఎవరివి పడ్డాయి? మనవి పడ్డాయి. నాలుగో వచనం చదువుదాం. నిశ్చయముగా అతడు ఎవరి రోగములు? మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను ఎలా ఎంచబడ్డాడంట? మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతని ఎంచితిమి. ఇది ఎంతమందికి అర్థమైందో ఎవరైనా అర్థమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్పండి. మనమే అలా ఎంచామని
ఉమ్, ఎగ్జాక్ట్లీ. అంటే ఆయన మీద కనబడేవంత ఎవరివి? మనవి. తీరా ఆయన్ని చూసి మనం అంటామంట, ఏంటయ్యా మొహం కడుక్కోలేదా, బట్టలేంటి అలా మురిగ్గా ఉన్నాయి, పిచ్చోళ్ళలాగా అలాగ ఉన్నావేంటి అని. ఒరే ఇవన్నీ ఎవరి? ఆ, మనవి ఆయన తన మీద వేసుకుంటే మళ్ళీ మనమే అంటామంట, ఏం చేశాడో అందుకే ఇన్ని బాధలు పడుతున్నాడు, ఇన్ని కష్టాలు పడుతున్నాడు అంటున్నాడు. అది అది ఎలా ఉంటుంది తెలుసా? ముందు భరిస్తున్నందుకున్న భారం కంటే అంటే, ఒరే నువ్వు నన్ను మెచ్చుకోపోయావు కానీ నువ్వు దయచేసి నువ్వు నన్ను ఏమనకరా, నువ్వు వెళ్ళిపో అంటాను చూడు చాలాసార్లు. నువ్వు దయచేసి వెళ్ళిపోరా, నన్ను పలకరించడానికి రాకురా అంటాం చూడు, చూసారా కొన్నిసార్లు. అంటే పలకరించడానికి వచ్చంట జనాలు అంటారంట, ఏమయ్యా అలా వేసుకున్నావేంటి అని అంటున్నారంట. ఒరే మీవేరే బావి అని చెప్పుకోవడానికి కూడా ఆయన నోరు మెదపలేదంట. ఎందుకంటే మెదిపితే ఈ మాట నెరవేరుండేది కాదు. ఏ మాట తెలుసా? ఆయన నోట ఏ కపటము లేదు. ఇది కదా మనకు శిలువ మీద కనబడాల్సింది. ఒక డెకరేషన్ ఐటెంలా కనబడాలి ఆ శిలువ మనకి. ఆ శిలువను చూసిన ప్రతిసారి ఒక కొత్త కొత్త రెవల్యూషన్ మనకి ఇలాగ వస్తూ ఉండాలి. అయ్యా నువ్వు ఇలాగుంటే ఏంటి ఇలాగున్నాడని మేము అన్నామా నిన్ను? ప్రేమ, న్యాయమైన తీర్పు, నీతి ఇవన్నీ అటోన్మెంట్లో కనబడుతున్నాయి, శిలువ మీద కనబడుతున్నాయి. దిస్ ఈజ్ అ కాజ్ ఆఫ్ అటోన్మెంట్. సరే, ఇంకొక 2 విషయాలు ఈరోజు చూద్దాం. చూసిన తర్వాత వచ్చే వారంలోనికి మనం వెళ్ళొచ్చు. లెట్ us లుక్ ఇన్ టు ద నెసెసిటీ ఆఫ్ అటోన్మెంట్. అంటే ఈ అటోన్మెంట్ చేయాల్సినంత అవసరం ఉందా దేవునికి? అవసరం అనడం కంటే కూడా తెలుగులో ఒక మంచి మాట వాడితేనే, ఈ అటోన్మెంట్ చేయాల్సినంత గత్యంతరం దేవుడికి ఉందా? ఇప్పుడు మీరు ఆన్సర్ కరెక్ట్గా చెప్తారు. ఉందా? అసలు లేదు, అవసరం లేదు. ఒక సందర్భం చూపిస్తాను చూడండి. 2వ పేతురు పత్రికలోకి రండి. 2వ పేతురు అంటే అసలు దేవుని యొక్క క్యారెక్టర్, దేవుడు ఎలా బిహేవ్ చేయొచ్చో చెప్తున్నాను. దేవుడు ఎలా చేయొచ్చు అంటే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములోకి త్రోసి తీర్పు తీర్చుటకు కావలి ఉంచుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 మాత్రం కాపాడాను. అంటే మిగతా వాళ్ళందరినీ ఏం చేశాడు ఆయన? దేవదూతలతో సహాయపడే అన్నాడు. అన్నా లేదా? చెప్పండి. మనల్ని రక్షించడానికి దేవుడు అటోన్మెంట్ చేయాల్సినంత గత్యంతరం దేవుడికి ఉందా? అస్సలా లేదు. కానీ ఒకవేళ దేవుడు మనల్ని రక్షించాలి అనుకుంటే మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు రక్తమందలి కరుణాధారము తప్ప వేరొక మార్గము లేదు. ఇట్ ఈస్ నాట్ నెసెసిటీ ఫర్ గాడ్, బట్ if God thinks it is necessary, the only way is Jesus alone. అందుకనే పద్దాక యేసును నమ్ముకో, యేసును వెంబడించు, యేసుక్రీస్తు స్వారూప్యంలోకి రా అని ఎందుకు చెప్తాం అనుకుంటున్నారు? ఆయన నీతిమంతుడు గనక ఆయన రక్తమందలి మనకు అనుగ్రహించబడిన ఆ కరుణాధారము మనం పొందుకొని మనము నీతిమంతులముగా తీర్చబడాలి అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అందుకు మతం మార్చుకోవడానికి, బొట్టు మార్చుకోవడానికి, పేరు మార్చుకోవడానికి, లేకపోతే పేట మార్చుకోవడానికి కాదు. నో 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 బీయింగ్ born again and becoming Christian is not an easy job. It's not like migrating to a country to another country. No. సో
సో ఒకవేళ దేవుడు మనల్ని రక్షించాలి, రక్షించడానికి ఆయన అటోన్మెంట్ చెయ్యాలి అని అంటే ఉన్న ఒకే ఒక మార్గం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు. అంతే. చూద్దాం మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 39. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే, నువ్వు ఇలా అనుకున్నావు కానీ ఇది అయ్యేలా లేదు, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను అంటే ఒకవేళ అటోన్మెంట్కి వేరే మార్గం ఏదైనా ఉంటే ట్రై చేయొచ్చు కదా, ఇది నా వల్ల కావట్లేదు అని మళ్ళీ వెంటనే తమాయించుకొని అంటున్నాడు. కాదులే, అవదు. ఎందుకు వేరే దారి లేదు. లూకా సువార్త 24వ అధ్యాయంలోనికి వద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుతున్నాను. అందుకాయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, నేను అనట్లేదండి, బైబిల్లో ఉంది. ఏమనుంది? అవివేకులారా, మందమతులారా అని బైబిల్లో ఉందండి. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము. ఆ మాట మీరు గూగుల్లో సెర్చ్ చేయండి తెలుగులో. ఎందుకంటే నవడేస్ తెలుగు కూడా ఎవరికి సరిగా రావట్లేదు. మళ్ళీ ఇలా అనకూడదు. అగత్యం అంటే మీనింగ్ చెప్పండి, ఎవరన్నా తెలుగు టీచర్లు చెప్పండి. అగత్యం అంటే ఏంటి? ఈ అగత్యం అని తెలంగాణలో అడిగితే ఆగమాగం అంటాడు. అగత్యం అంటే ఆగమాగం కాదు. అగత్యం అంటే ఆగమనం కాదు. అగత్యం అంటే ఏంటి? సింపుల్. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా, గత్యంతరం లేకపోవడం. అంటే ఇట్స్ ఎ మస్ట్. అగత్యము కాదా? సో నేనేం చూపిస్తున్నాను అనంటే, క్రీస్తు ఈలాగు శ్రమపడి మనకు రక్షణ అనుగ్రహించడం అగత్యము. దెర్ ఇస్ నో అదర్ వే. రోమన్స్ చాప్టర్ 3 ఇందాక మనం చూసినటువంటి మాట 26వ వచనం మనం చూసాం. అక్కడ అవసరం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి. హీబ్రూస్ చాప్టర్ 2 వర్స్ 17. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఏమేమయ్యాడంట? తన సహోదరుల వంటి వాడయ్యాడంట. ఎందుకు? అలా అయిన తర్వాతనే ఆయన యాజకుడుగా అవ్వగలంట. ఎటువంటి యాజకుడు అవ్వాలి? దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడుగా ఆయన అవ్వాలంట. ఆయన అలా అయ్యి దేవునికి మానవునికి మధ్యలో మధ్యవర్తిగా నిలబడి ఈ అటోన్మెంట్ని జరిగించాలి. కాబట్టి ఆయన సహోదరులలాగా, అంటే మనలాగా ఆయన పుట్టాల్సి వచ్చిందంట. సో దెర్ ఈజ్ నో అదర్ వే. ఒకవేళ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం కనుక మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే, ఇక ఈయన తప్ప వేరొక మార్గమే లేదనేది అర్థమవుతుంది. ఎందుకు? మొదటి సేవ ఒకటి ఉంది దేవాలయంలో. ఆ సేవ వేరు, ఈ సేవ వేరు. ఆ బలి అర్పణ వేరు, ఈ బలి అర్పణ వేరు. ఇవి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. సో ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే, ఫస్ట్ ద కాజ్ ఆఫ్ అటోన్మెంట్ ఈజ్ నాట్ అవర్ వర్దినెస్, దట్ ఈస్ జస్ట్ గాడ్స్ లవ్ అండ్ జస్టిస్. ఇప్పుడు ఇక్కడ ద నెసెసిటీ ఆఫ్ అటోన్మెంట్ ఈజ్ నాట్ అవర్ క్వాలిఫికేషన్ అనే విషయం నేను ఎందుకు అంటున్నాను అనంటే, మరి నేను ఇంత చేసిన తర్వాత దేవుడు ఆ మాత్రం చేయడా నాకు అనడానికి మనకు ఛాన్స్ లేదు.
అంటే దీన్ని ఎలా చెప్పాలంటే, మనలను బట్టి చేయలేదు, మన కోసం చేశాడు. అర్థమైందా? నా భాష అర్థమైందా? ఏమర్థమైంది? మనలను బట్టి చేయలేదు, మన కోసం చేశాడు. మనలను బట్టి దేవుడు అటోన్మెంట్ చేయలేదు, కానీ మన కోసం. అంటే మనల్ని చూసి కాదంటే మళ్ళీ తప్పర్థం అవుతుంది. మనల్ని చూసే, కానీ మనల్ని చూసి కాదు. అర్థమైందా? అంటే మనల్ని చూసే, కానీ మనల్ని చూసి కాదు. మనల్ని చూసా కాదా? మనల్ని బట్టేనా? మనల్ని బట్టే, కానీ మనల్ని బట్టి కాదు, కానీ డెఫినెట్గా మన కోసం. దట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ అటోన్మెంట్. నౌ ఈరోజు కొంచెం మనం ముందుకెళ్దాం. ద నేచర్ ఆఫ్ అటోన్మెంట్. ఈ పాప పరిహారం నిర్వచించుకుంటున్నాం, డిఫైన్ చేస్తున్నాం. దాని యొక్క అవసరత ఏంటి అనుకుంటున్నాం, దాని కాజ్ ఏంటి, అసలు అది జరగడానికి కారణం ఏంటి తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకున్నాం. అసలు ఈ అటోన్మెంట్ యొక్క నేచర్ ఏంటి అంటే, వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఇన్ ఆర్డర్ ఫర్ అవర్ సాల్వేషన్ టు బి గెయిన్డ్. మన కొరకు రక్షణ సంపాదించబడడానికి అసలు ఏం జరిగింది అంటే, ఏ విధంగా జరిగింది అసలు? ద నేచర్ ఆఫ్ అటోన్మెంట్. దీన్ని రెండు భాగాలుగా మనం చదువుదాం. ఒక భాగాన్ని ఈరోజు నేను ప్రస్తావిస్తాను, ఈరోజు వివరిస్తాను. రెండో భాగాన్ని ప్రస్తావించి వదిలేస్తాను, ఎందుకంటే రెండో భాగం చాలా పెద్దది. ఇది గుడ్ ఫ్రైడే వరకు సాగుద్ది ఇది. ఓకే, సో అంటే అటోన్మెంట్ ఎలా జరిగింది అని అంటే, రెండు మాటలు చెప్తాను నేను ఇక్కడ. ఒకటి యాక్టివ్ ఒబీడియన్స్, రెండవది ప్యాసివ్ ఒబీడియన్స్. మొత్తానికి రెండు కూడా ఒబీడియన్సే. ఒకటేమో యాక్టివ్ ఒబీడియన్స్, రెండవదేమో ప్యాసివ్ ఒబీడియన్స్. యాక్టివ్ ఒబీడియన్స్ ఎలా ఉంటుంది? కనబడుతుంది. ప్యాసివ్ ఒబీడియన్స్ ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్. దీనికి నేను తెలుగులో సరైన పదాలు వాడలేక నేను వాడట్లేదు, నాకు తెలుగు రాకేం కాదు. యాక్టివ్, ప్యాసివ్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? యాక్టివ్ వాయిస్ అంటే అరిసే వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే నెమ్మది వాయిస్, అట్లేం కాదు కదా. అంటే ఇక అదంతే, అలా అర్థం చేసుకోండి. అంటే యాక్టివ్ ఒబీడియన్స్ ఏంటి అని అంటే, యాక్టివ్ అనే మాట ఎందుకు వాడుతున్నాను ఇక్కడ అంటే, క్రైస్ట్ ఒబీడియన్స్ యాజ్ అవర్ రిప్రజెంటేటివ్. అర్థమైందా? అంటే మన ప్రతినిధిగా క్రీస్తు చూపించిన మాదిరి. ఓకే, పోయిన వారం చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఆయన బాలుడు ఎదుగుచూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఆయన పెద్దవాడైనప్పుడు ఎలా ఉన్నాడు, ఆయన తల్లిదండ్రులకు, వాక్యానికి, దేవుని చిత్తానికి ఎన్ని ఆటంకాలు, అవరోధాలు, ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా ఎలా విధేయత చూపించాడు. అదంతా ఎందుకు చేశాడు దేవుడు? అదంతా ఎందుకు చేశాడు? సహోదరులారా, నేను కూడా మీరు రక్తమాంసములు గలవారైనందున నేను కూడా రక్తమాంసంలో పాలివాడై ఉండి వచ్చి నా తల్లిదండ్రుల దగ్గర పెంపకంలో నేను పెరిగాను. నేను వారికి లోబడి ఉండి నేను బ్రతికాను, ఇంటి బాధ్యతలు తీసుకున్నాను. ఒక యూదు యవనస్తుడిలాగా ధర్మశాస్త్రాన్ని 12 సంవత్సరాల లోపే ఔపాసన పట్టాను. మా తండ్రికి ఆయన పనిలో నేను సహకరించాను. జ్ఞానమందును, వయస్సు అందును, మనుషుల దయ అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లోను, దేవుని దయ అంటే దేవునితో రిలేషన్షిప్లోను ఎదుగుతూ వచ్చాను నేను. నాకు కూడా మీలాగే కన్నీళ్లు గారే, నాకు కూడా మీలాగే కష్టాలు వచ్చాయి, నాకు కూడా మీలాగే ఆకలేసింది. అయినను
నేను పొందిన శ్రమల వలన నేను విధేయత నేర్చుకొని నేను లోబడి ఉన్నాను కాబట్టి సంపూర్ణ సిద్ధి పొందాను. సో ఐ యామ్ అ రోల్ మోడల్ ఫర్ యూ. ఐ లివ్డ్ అ లైఫ్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఒబీడియన్స్. యాక్టివ్ ఒబీడియన్స్. మన పిల్లలతో కానీ, మన భార్యతో కానీ, మన భర్తతో కానీ, ఎవరితోటైనా సింపుల్. ఒకవేళ యేసుక్రీస్తు వారు కనుక ఈ కాలంలో ఇలాగే ఈ వయసులో ఉంటే నీలాగే ప్రవర్తిస్తాడా? వన్ క్వశ్చన్. ఆయన దేవుడు, షడప్. ఆయన నీ వలే రక్త మాంసములలో ఆయన పాలివాడై నీకొక మాదిరి చూపించెళ్ళాడు. హీ వాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ యూ అండ్ మీ. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ ఇస్ కాల్డ్ యాక్టివ్ ఒబీడియన్స్. ఒకవేళ యేసుక్రీస్తు వారికి ఆకలేస్తే ఇలాగే రోడ్డు మీద పడిపోయి అడ్డంగా ఇలాగ ఏది పడితే తింటాడా? ఆయన ఆకలిని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన ఆకలి గొని ఉండగా అపవాది ఎప్పుడు వస్తాడు అనుకుంటున్నారు? అంతా బాగున్నప్పుడు వస్తాడు అనుకుంటున్నారా? మన బలహీన క్షణంలోనే వస్తాడు. అందుకని బైబిల్ ఏమన్నాడు? అపవాదికి చోటు ఇయ్యకుడి. ఏశావు దగ్గరికి ఏశావు ఎప్పుడు శోధనలో పడ్డాడు? బాగా ఆకలేసింది. ఊరుకోరా, జ్యేష్ఠత్వమా గాడిది గుడ్డ, ఈ పూట నేను చచ్చిపోయేలాగున్నాను, ఆ చిక్కుడు కిందలు కోరిటి పడే, నా జ్యేష్ఠత్వం కావాలి, ఏం కావాలి నువ్వు తీసుకున్నాడు. ఆకలి ఉన్నప్పుడు టచ్ చేయాలంతే. ఓ బలహీన క్షణం అంటాం దాన్ని. అని ఆ వడ్డీ ఎంతైనా పర్లేదు అని సాయంకాలం కల్లా చూడు, ఎంతైనా. అది ఆడు శుభ్రంగా మర్యాదగా ఉన్నప్పుడు మరీ రూపాయి కంటే వడ్డీ నేను కట్టనరా, రూపాయికి ఇస్తా అంటే చెప్పు అంటాడు. మరీ ఇట్లా ఉంటాడనమాట. సర్లే పోన్లే, ఇంకా ఆడు ఏడుతున్నాడు కదా, 2 రూపాయలు పోనీ అంటాడు. కానీ అది ఆకలితో ఉన్నాడు, 10 రూపాయలన్నా పర్లేదు సాయంకాలం కల్లా చూడు అంటాడు. ఆకలి మనిషిని తప్పు చేయిస్తుంది. ఆకలి అంటే ఉట్టి ఈ ఆకలి కాదండి, ఏ ఆకలైనా. మంచి ఆకలి టైం చూసుకొని అపవాది వచ్చి అంటున్నాడు, నీకు రొట్టెలు వద్దా, ఆ రాళ్ళను రొట్టెలు చేసేయి అని అంటే, ఎలా మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావేంటి, వెళ్ళు అన్నాడు. బలహీనమైన క్షణం అపవాదికి ఫుట్ హోల్డ్ ఇస్తుంది. ఆకలిని యేసుక్రీస్తు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? జయించారు. వాక్యం వదిలేయండి, జయించారా జయించలేదా? అదే సేమ్ టైం ఏషావు ఏం చేశాడు? ఒరే చూడగానే అమ్మొండిన పప్పు క్యాబేజీ ఎంతమందికి ఇష్టం? చికెన్ 60 ఫ్రై, నూడిల్స్ ఎంతమందికి ఇష్టం? ఆ రోడ్డు మీద వెళ్తాడు, బండి ఆపరా అంటాడు. ఎందుకు? అజినోమోటో వాసన, అది ఆ సాస్ వాసన, ఆ క్యాప్సికమ్ వాసన మనిషిని ఆకట్టుకుంటుంది. ఆమె రైట్ ఆర్ రాంగ్? యేసుక్రీస్తు వారు ఏం చేశారు చెప్పండి? ఆకలిని ఏం చేశాడు? ఆయన జయించాడు. ఆకలికి తట్టుకోలేక గబగబ తినేసాను, కడుపు పాడైపోయింది అన్న సందర్భాలు మన జీవితంలో ఎన్ని ఉంటాయో. ఆ ఆకలి టైంలో యేసుక్రీస్తు వారు అలా ఉన్నారు. ఆకలి అన్నాక వేస్తుందండి, కడుపు అన్నాక గురుగురం అంటది. కాసేపు ఓర్చుకుంటే అదే కూర్చొని మౌనంగా పడి ఉంటుంది. ఆయన దేవుడు అండి, అదే చెప్తున్నాను. ఆయన దేవుడు కాదు. ఆయనకు ఆకలి వేసినప్పుడు, ఆయనకు శోధన వచ్చినప్పుడు ఆయన దేవుడు కాడు. ఆయన మనవలే రక్త మాంసములలో పాలివాడయ్యున్నాడు. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను? హీ లివ్డ్ 33.5 years యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ యూ అండ్ మీ. హలో, ఆర్ యు విత్ మీ? అంటే ఆయన మాదిరి చూపించాడు ఇలాగ. అందుకే మనం చాలా కాలం క్రితం ఒక స్లోగన్ని మనం కన్ఫ్యూజ్ చేసాం, మన డబ్బాల మీద ఉంటుంది, వాట్ వుడ్ జీసస్ డూ? ఈ సమయంలో యేసుక్రీస్తు అయితే ఏం చేస్తాడు? ఏం చేసి ఉండేవాడు ఆయన?
పరిపూర్ణంగా 33.5 years బతికాడు కదా, బతికాడా లేదా? ఏదో చిన్నప్పుడు చచ్చిపోయాడండి ఆయనకి ఏం తెలుసు అనడానికి ఏమైనా ఉందా? నో, హీ లివ్డ్ యాజ్ అ కంప్లీట్ మ్యాన్. జీవించి మన కొరకు ఒక రిప్రజెంటేటివ్ లాగా మన 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 పక్షాన ఇట్లాగా ఆయన చూపించాడు. సో ఈ రిప్రజెంటేషన్లో ఏం కనబడుతుందంటే యాడమ్ వర్సెస్ జీసస్. ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటి చెప్పాలి వీళ్ళిద్దరికీ? మీకు క్లూ ఇస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయం కదా, రోమాపత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు. మొదటి ఆదాము, తర్వాత కడపటి ఆదాం. ద ఫస్ట్ మ్యాన్, ద సెకండ్ మ్యాన్. ఫస్ట్ మ్యాన్ ఏం చేశాడు? ఫెయిల్. సెకండ్ మ్యాన్ ఏమయ్యాడు? పాస్. దేంట్లో ఫెయిల్ అయ్యాడు? విధేయత. ఈయన ఏం చేశాడు? ఆయన అవిధేయత, ఈయన విధేయత. సింపుల్. మొదటి ఆదాము తన అవిధేయత వలన పాపము వలన మరణము, ఆ ఆదాము వలన అందరికీ సంప్రాప్తమాయను. ఇప్పుడు కడపటి ఆదాము విధేయత వలన పాపక్షమాపణ. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ కూడా అది ఏమవుతుంది? ఇప్పుడు సంప్రాప్తం అవుతుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఆయన మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం, అక్కడికి వెళ్ళకరా, నేను జస్ట్ రిఫరెన్సెస్ చెప్తాను. ఆయన బాప్టిజం తీసుకుంటున్నాడు. ఎందుకు? పాపాలు చేశాడు ఆయన. ఏమన్నాడు అక్కడ చెప్పాలి? బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు? నీతి యావత్తు ఈలాగు. బాబు యోహాను, నేను కూడా మనిషినే, ఓకేనా? నాకేం పాపక్షమాపణ రక్షణ అవసరం లేదు. కానీ నా వెనకాల వచ్చే వాళ్ళందరూ కూడా ఈ సాక్రిమెంట్ ఫాలో అవ్వాలి. అందుకు నేను మాదిరి చూపించాలనుకుంటున్నాను, అంతే. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం ఏమంటున్నాడు? నా తండ్రి ఇష్టము నెరవేర్చుటయే నా పని. వేరే ఏమన్నా ఉందా? లేదు. అంటే దేంట్లో మాదిరి చూపిస్తున్నాను. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మరణము ద్వారా విధేయత చూపించాడు. 1 కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనం ఆయనను బట్టి, అంటే ఆయన మనకు మాదిరి చూపించినటువంటి, యాక్టివ్ ఒబీడియన్స్ చూపించినటువంటి ఆయనను బట్టి ఒక్క లేఖనాన్ని మనం తెరిచి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 9. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమూలమైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం. ఇన్ హిమ్. సో ఇట్ ఈస్ క్రైస్ట్ రికార్డ్ ఆఫ్ రైచియస్నెస్. ఏంటంట? ఇట్స్ అ క్రైస్ట్ రికార్డ్ ఆఫ్ రైచియస్నెస్ దట్ విల్ క్వాలిఫై us. లోపల ఎక్కడైనా, చాలా జాగ్రత్త వినండి, లోపల ఎక్కడైనా ఎంతైనా మా పితరులు ఆంధ్రకేశ కీర్తన రాసిన గ్రంథకర్తల్లో ఒకరు. ఎంతైనా మా తాత ముత్తాతలు రెవరెండ్లు ఉన్నారు. ఎంతైనా మా అమ్మ ప్రార్థన చాలా బలమైంది. ఎంతైనా మా కులంలో, మా వంశంలో, మా ఇంటి పేరు గలలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అందుకే ఆ క్రమంలో నేను కూడా రక్షణకు అర్హుణ్ణి అని ఎక్కడన్నా లోపల ఉంది అని అంటే, ఐఎమ్ టెలింగ్ యూ, దట్ విల్ డిస్క్వాలిఫై us టు బి సేవ్డ్. It is only the record of Christ's obedience that will make you qualified. Hello? సో యాక్టివ్ ఒబీడియన్స్ ఆయన ఎందుకు చూపించాడు అని అంటే, టు రిప్రజెంట్ యూ అండ్ మీ. సింపుల్ క్వశ్చన్ అడుగుతాడనమాట. నేను చేయగలిగాను, నువ్వెందుకు చేయలేవు? నేను మా అమ్మ మాట విన్నానా లేదా? మా నాన్నతో పాటు ఆ పడవలు చేయడానికి నేను వెళ్ళి అదంతా రంపం పెట్టి కోసి ఇదంతా చేశానా లేదా? నువ్వు చేయలేవా? నువ్వు ఎందుకు చేయలేవు? నేను మా తల్లిదండ్రులకు లోబడి ఉన్నానా లేదా? మా ఇంట్లో కరెంట్ బిల్ కట్టాలనుకుంటే మా అమ్మ గబగబా నేను మీటింగ్లో ప్రసంగం చేస్తుంటే, బాబు
కరెంట్ తీసాడు రా అని వచ్చిందా, పరిగెట్టుకు వచ్చిందా లేదా నా దగ్గరికి? అది ఎక్కడుందని అని అడగండి, ఇది అంతా నా సొంత అభూత కల్పన అనమాట. లోబడి ఉన్నాడా లేదా? తల్లి బాధ్యత తీసుకున్నాడా లేదా? ఇంటికి పెద్ద కొడుకుగా అతని సహోదరులను సోదరీమణులను వాళ్ళందరి బాధ్యత తీసుకున్నాడా లేదా? నేను చేయగలను, మీరు ఎందుకు చేయలేరురా? సరే, నేను దేవుడి చిత్తం నెరవేరుస్తూ నేను వెళ్ళిపోతున్నాను, మా అమ్మ ఒక్కత అయిపోతున్నాను, మా అమ్మ బాధ్యత కూడా ఒకటికి అప్పచెప్పానా లేదా? సో హిజ్ యాక్టివ్ ఒబీడియన్స్, దట్ ఈస్ వన్ నేచర్ ఆఫ్ అటోన్మెంట్. అండ్ ఈ అటోన్మెంట్ యొక్క స్వభావంలో రెండవది ఏంటి అని అంటే ప్యాసివ్ ఒబీడియన్స్. ప్యాసివ్ ఒబీడియన్స్ ఈజ్ నథింగ్ బట్ హిజ్ సఫరింగ్స్ ఆన్ క్రాస్. ఓకే, రెండు భాగాలుగా మనం ఈ అటోన్మెంట్ యొక్క నేచర్ని మనం చదువుతున్నాం. ప్యాసివ్ ఒబీడియన్స్ అండ్ యాక్టివ్ ఒబీడియన్స్. ప్యాసివ్ ఒబీడియన్స్ ఈజ్ the life he lived as a representation of you and me, and passive obedience is the sufferings on the cross. So వచ్చే వారం నుంచి సఫరింగ్స్, రైట్? తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో విత్తబడినటువంటి వాక్యము ప్రతి హృదయంలో లోతుగా నాటబడును గాక. నాయనా, మీరు చేసినటువంటి ఈ పుణ్యకార్యము కరుణాధారమై మమ్మును పాపముని విషయమై తీర్పు తీర్చి నీతిమంతులుగా చేయడానికి ఉపయోగపడినందున మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాం. నేను మీ యొక్క యాక్టివ్ ఒబీడియన్స్ గురించి ఈ వారం నేర్చుకున్నాం. వచ్చే వారం ప్రభా ప్యాసివ్ ఒబీడియన్స్ అనగా మీరు పొందిన శ్రమలు, అది ఎటువంటి శ్రమలు అనేవి మేము నేర్చుకోవడానికి పూనుకుంటుండగా నాయన, ఆ శ్రమలు మమ్మను మరింత విధేయతలోనికి, మీ సారూప్యంలో మారడానికి, మిమ్మల్ని హత్తుకోవడానికి ఉపయోగపడునుగా. కానీ మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.